సో మనం నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రొసీజర్ నాన్న. ఇది దేని ప్రొసీజర్ అంటే మైక్రో మోషన్ స్టడీ ప్రొసీజర్ అనమాట. మనం ఇప్పుడు మెథడ్ స్టడీ ప్రొసీజర్ తెలుసుకున్నాం కదా, ఏంటి డిఫైన్ అండ్ సెలెక్ట్, రికార్డు అవన్నీ కూడాను. సో అలాగే ఈ మైక్రో మోషన్ స్టడీ చేయడానికి కూడా మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్లోని 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్మింగ్. ఫస్ట్ వన్ ఫిల్మింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి అనలైజింగ్. ఆ ఫిల్మ్ని అనలైజ్ చేస్తారంటే. ప్రెజెంటింగ్ ద డేటా థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఒక్కో స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫిల్మింగ్ అంటే ఏం చేస్తారంటే ఒక 16 mm ఫిల్మ్ కెమెరా యూస్ చేసి మనకి 16 mm ఫిల్మ్ కెమెరా యూస్ చేసి మనం చేసే ప్రతి యాక్టివిటీ, నువ్వు హ్యాండ్స్తో చేస్తే హ్యాండ్స్ మొత్తం మీ బాడీ అంతా కూడాను, ఒక వర్కరు బాడీ అంతా కూడాను మొత్తం ఏం చేస్తాడంటే 16 mm ఫిల్మ్ కెమెరా ఫిల్మ్ యూస్ చేసి మనకి వీడియో అండ్ ఆడియో రెండు కూడా రికార్డ్ చేస్తాడు. ఓకేనా. ఫిల్మింగ్లోని 16 mm కెమెరా ఫిల్మ్ యూస్ చేసి మనకి వీడియో అండ్ ఆడియో రెండు కూడా, ఆపరేటర్ యొక్క వీడియో అండ్ ఆడియో రెండు కూడా రికార్డ్ చేస్తాడు. ఓకేనా. ఆ రికార్డ్ చేసేటప్పుడు మనకి జనరల్గా వీడియోస్లో ఏమొస్తుంది నాన్న, జనరల్గా టైంకి వచ్చేసి మనకి మినిట్స్ ఆర్ సెకండ్స్లో ఉంటుంది. అంటే జనరల్గా వీడియోలో అయితే మినిట్స్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్స్ వస్తుంది, తర్వాత మినిట్స్ వస్తుంది, తర్వాత అవర్స్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఆయన ఈ ఫిల్మ్ అనేది మనం చాలా పెద్దది కదా, ఒక డే అంతా తీస్తారు కదా. సో దానికి ఏం చేశారంటే ఆయన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎందుకంటే స్మాల్ మూమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మనం చూడాలి కాబట్టి ఆ టైం కాస్త వింక్ అని ఒక కొత్త యూనిట్ ఇచ్చారనమాట. వింక్. ఓకేనా. WINK వింక్. ఈ వింక్ అంటే ఏంటంటే 1/2000 ఆఫ్ మినిట్. అంటే ఇది మినిట్లోని 2000 చెప్తారు కదా, ఆ వంతు ఏదో అంటారు తెలుగులోని. సో 1/2000 టైమ్స్ అనమాట. సో ఆఫ్ మినిట్ అంటే ఒక్క మినిట్ 60 సెకండ్లోని అది 60/2000 వేయండి, ఎంత వస్తుందో అది దాని వాల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అది వింగ్స్లో కొలుస్తారు. సో ప్రతి వింక్కి ఆ ప్రాసెస్ అది అనలైజింగ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి ఇది ఫిల్మింగ్లో అది నాన్న ఏం లేదు, 16 mm ఒక కెమెరా యూస్ చేసి వీడియో ఆడియో రెండు, ఆపరేటర్ యొక్క వీడియో ఆడియో రెండు రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డ్ టైం వచ్చేసి వింక్లో ఉంటుంది. ఆ వింక్ అంటే ఏంటంటే 1/2000 ఆఫ్ మినిట్. ఇది ఫిల్మింగ్. సెకండ్ వన్ వచ్చేసి అనలైజింగ్. ఇక్కడ ఏవైతే రికార్డ్ చేశాడో ఆ రికార్డ్ చేసిన డేటా అంతా కూడాను అంటే కరెక్ట్గా ఉందా లేదో చూసుకుంటాడనమాట. సో దాన్ని మనం అనలైజింగ్ అంటాం. దీనికి కూడా ఎక్స్పర్ట్ అవసరం. ఓకేనా. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద డేటా. ఇందులో ఏం చేస్తాడంటే సపోజ్ ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ప్రెజెంటింగ్ ద డేటా. ఇందులో ఏం చేస్తాడంటే ఏదైతే అనలైజ్ చేశాడో ఆ డేటాని తీసుకొచ్చి ఒక చార్ట్లో ప్రెజెంట్ చేస్తారనమాట. ఆ చార్ట్ని మనం ఏమంటామంటే సిమో చార్ట్ అంటారు. సిమో చార్ట్, సైమల్టేనియస్లీ మోషన్ అనాలిసిస్ చార్ట్. ఓకేనా. దీన్ని మనం సిమో చార్ట్ అని అంటాం. సిమో చార్ట్. ఓకేనా. ఇది మనం తర్వాత తెలుసుకుందాం దీనికోసం. ఓకేనా. ఏం చేస్తాడు, ఇక్కడ ఏదైతే డేటా అనలైజ్ చేశాడో ఎక్స్పర్ట్, ఆ డేటా తీసుకొచ్చేసి ఈ సిమో చార్ట్లో పెడతాడు అనమాట. సో ఈ సిమో చార్ట్లో పెడితే ఆడికి ఏం తెలుస్తుంది అంటే ఇంప్రూవింగ్ ద మెథడ్, ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మన సిమో చార్ట్లోని ఏమైనా అన్వాంటెడ్ మూమెంట్స్ కనిపించినాయి అనుకోండి, సపోజ్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం కానీ, నెక్స్ట్ సిమో చార్ట్ గురించి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ మూమెంట్స్ అన్న జస్ట్ టైం వేస్ట్ చేస్తారు కదా వర్కర్లు, ఆ టైం వేస్ట్ ప్రాసెస్ ఏదైనా చేస్తుంటే ఆ టైం వేస్ట్ ప్రాసెస్ అనేది ఈ ఏదైతే ఇంప్రూవింగ్ మెథడ్లో అది నెగ్లెక్ట్ చేసేస్తారనమాట. సో మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, ఫిల్మింగ్ అంటే ఒక 16 mm కెమెరా ఫిల్మ్ యూస్ చేసి మనకి ఆడియో వీడియో రెండు రికార్డ్ చేస్తాడు. అది ఎవరు అంటే ఆపరేటర్ ఆడియో వీడియో రెండు రికార్డ్ చేస్తారు, అది వర్క్ చేసినప్పుడే. నెక్స్ట్ ఆ ఆడియో వీడియో రికార్డ్ చేసే టైం ఎలా చూస్తారంటే వింక్లో చూస్తారు. ఆ వింక్ అంటే ఏంటంటే 1/2000 ఆఫ్ మినిట్. అయిపోయింది. అనలైజింగ్ వచ్చేటప్పటికి ఏదైతే ఫిల్మ్ తీసాడో ఆ ఫిల్మ్ని అనలైజ్ ఇస్తారన్నమాట. ఎక్స్పర్ట్లు కూర్చొని అనలైజ్ ఇస్తారు. సో అందులో చూస్తాం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ రికార్డ్ అయ్యిందో లేదా, అదే అనలైజింగ్ అనమాట. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద డేటా అంటే ఏంటంటే ఏదైతే డేటా ఇచ్చాడో అనలైజ్ చేసి ఆ డేటాని వీళ్ళు ఒక చార్ట్లో ప్రజెంట్ చేస్తారు. ఆ చార్ట్ని మనం సిమో చార్ట్ అంటాం. దీనికి నెక్స్ట్ టాపిక్ అదని సిమో చార్ట్ గురించి తర్వాత తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద మెథడ్. ఈ సిమో చార్ట్లోని ఏవైతే అన్వాంటెడ్ మూమెంట్స్ ఉంటాయో ఆ అన్వాంటెడ్ మూమెంట్స్ అన్నీ కూడాను రిమూవ్ చేసి ఇస్తాడు, ఒక కొత్త మెథడ్ని డెవలప్ చేస్తాడు. సో దాన్ని మనం ఇంప్రూవింగ్ ద మెథడ్ అంటాం. సో
మనం ఇప్పుడు సిమో చార్ట్ కోసం చూద్దాం. సిమో చార్ట్ వచ్చేసి మనం ఇక్కడ కూడా బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ యాక్టివిటీ తీసుకుందాం. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్హెచ్ఆర్హెచ్ చార్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చార్ట్. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, ముందు వీడియోలో ఉంటుంది. సో ఎల్హెచ్ఆర్హెచ్ చార్ట్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అందులో మనం ఎల్హెచ్ఆర్ చార్ట్లోని కొత్త సింబల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అవి హ్యాచింగ్, నెక్స్ట్ లైన్స్, మన ఇష్టం అనమాట. ఐడియాలు ఉంటే బాక్స్, ఎంప్టీ బాక్స్ అలాంటివి అనమాట. సో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మైక్రోమోషన్ అనాలిసిస్లో ఏం చేస్తారంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడాను క్యాప్చర్ అయ్యేటట్టుగా ఈ థెరబ్లింగ్స్, వీటిలే థెరబ్లింగ్స్ అంటారు. ఓకేనా, ఇవన్నీ కూడా థెరబ్లింగ్ సింబల్స్ అనమాట. సో ఆ థెరబ్లింగ్ సింబల్స్ని యూజ్ చేస్తూ మనకి ప్రతి ప్రతి స్మాల్ మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ అనేది నేను యాక్టివిటీ తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఇవి ప్లేస్ అనమాట. అంటే మనకి మొత్తం 3 ట్రేస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ట్రేలో వచ్చేసి బోల్ట్స్ ఉంటాయి, తర్వాత ఏమో నట్స్ ఉంటాయి, తర్వాత ఏమో మనకి స్టోర్ ఉంటుంది. అంటే ఈ రెండిట్లో ఇక్కడ బోల్ట్ తీసుకొని ఇక్కడ నట్టు దాని మీద స్క్రూన్ చేసి నెక్స్ట్ స్టోర్లో పెట్టేయాలన్నమాట. సో అదనమాట యాక్టివిటీ. సో దీన్ని మీకు లాస్ట్లో చెప్తానండి. సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది. నెక్స్ట్ చూడండి ఇది ఐడియల్గా ఉంది ఫస్ట్. సో ఐడియల్ సింబల్ ఏంటంటే ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే టైంలోని రైట్ హ్యాండ్ సైడ్ డిస్క్రిప్షన్ చూడండి. రీచ్ బిన్ 1 చూడండి, రైట్ హ్యాండ్ ఇది 1 కదా, చూడండి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది రీచ్ బిన్ 1. సో రీచ్ బిన్ 1. ఓకేనా, ఇది ఎలా వెళ్తుంది, ఎంప్టీగా వెళ్తుంది. సో ఇది ఎంప్టీ, ట్రాన్స్పోర్ట్ ఎంప్టీ సింబల్ అది. ఓకేనా, నెక్స్ట్ బిన్ దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ గ్రాస్ప్ ద బోల్ట్. చూడండి ఇందులో బోల్ట్ ఏదో ఉందంటే అది తీసుకోవాలంట. ఎస్ పట్టుకున్నాను. సో ఆ గ్రాస్ప్ అంటే ఇది సింబల్. నెక్స్ట్ రీచ్ ద లెఫ్ట్ హ్యాండ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇది కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకురావాలి కదా. సో రీచ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇది మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లోడ్. ఓకేనా, ఇది ట్రాన్స్పోర్ట్ లోడ్కి సింబల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడికి వచ్చాం కదా, ఇది ఎలా వదిలే. ఈ బోల్ట్ని లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చాం కదా. చూడండి ఇప్పుడు హోల్డ్స్ ద బోల్ట్. మనం ఏం చేస్తామో ఈ రైట్ హ్యాండ్తో తీసుకున్న బోల్ట్ని ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చాం. సో జస్ట్ ఇది ఏం చేసిందంటే హోల్డ్ చేసింది అంతే. సో ఆ హోల్డ్ చేసినందుకు ఇది సింబల్, అంటే ఇది కూడా గ్రాస్ప్ లాంటిది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ టు ఎల్హెచ్ అంటే ఇచ్చేసాం అనమాట ఇక్కడ. అంటే చెప్పాను కదా, అది లెఫ్ట్ హ్యాండ్. రిలీజ్ టు లెఫ్ట్ హ్యాండ్, రీచ్ లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ రిలీజ్ టు లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చేసాము. సో లోడ్ రిలీజ్. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ అనేది లోడ్ అనేది రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇది ఏం చేసింది, హోల్డ్స్ ద బోల్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాం. ఓకే, ఇక్కడతోనే అయిపోయింది. నెక్స్ట్ రీచ్ టు బిన్ 2, అంటే మన రైట్ హ్యాండ్ అనేది బిన్ 2 దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ బిన్ 2 దగ్గరికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎంప్టీ. సేమ్ గ్రాస్ ద నట్, ఇందులో నట్ ఉంది కదా, తీయాలి ఫస్ట్. ఓకేనా, ఆ నట్ని రైట్ హ్యాండ్తో తీస్తాం. నెక్స్ట్ ఇది గ్రాస్ప్ సింబల్ ఇది. నెక్స్ట్ రీచ్ టు లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర తీసుకురావాలి. నెక్స్ట్ స్క్రూ నట్ ఆన్ ద బోల్ట్. సేమ్ రిలీజ్ నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ. సో ఓకే స్క్రూ ద నట్ ఆన్ ద బోల్ట్. దీంతోనే మనం ఆపరేషన్ అనేది చేస్తున్నాం. సో యాష్. ఓకేనా, ఇది 2 అడ్డు గీతలు 2 నిలువు గీతలు ఉంటాయి, అలా పెట్టండి సింపుల్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత గ్రాస్ప్ ద అసెంబ్లీ, అంటే ఇదే సేమ్ దీంతోనే లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి మనం రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇక్కడ అదే టైంలో ఏం చేస్తామంటే రిలీజ్ నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ. ఈ రైట్ హ్యాండ్ ఏం చేస్తుందంటే నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుందంటే రైట్ హ్యాండ్కి ఇస్తుంది. సో అక్కడ మనకి గ్రాస్ప్ అసెంబ్లీ మనం గ్రాస్ప్ చేసాం రైట్ హ్యాండ్తో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు బిన్ 3, ఇక్కడ పట్టుకెళ్ళాలి. సో ఇది లోడ్తోనే వెళ్తుంది. సో ఇది లోడ్. ఓకేనా, లోడ్తో తీసుకెళ్ళి ఈ బిన్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది బిన్ 3, దీన్ని మనం స్టోర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇది రిలీజ్ టు బిన్ అంటే మనం బిన్ లోపలికి పడేసాం. ఓకే, నెక్స్ట్ అదే టైంలో రైట్ హ్యాండ్ నాది చాలా ఐడియల్గా ఉంది. సేమ్ ఇప్పుడు నేను 2 నిమిషాల్లోని ఇప్పుడు ఇదంతా కూడా చేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ రైట్ హ్యాండ్ అనేది ఐడియల్గా ఉంది. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ అనేది ఐడియల్గా ఉంది. ఫస్ట్ బిన్ 1లో ఏమున్నాయి, బోల్ట్స్ ఉన్నాయి. బిన్ 2లో నట్స్ ఉన్నాయి. ఇదేమో స్టోర్ బోల్ట్. చూడండి ఇక్కడ రీచ్ టు బిన్ 1, ఇక్కడికి రీచ్ అయ్యాను. నెక్స్ట్ గ్రాస్ ద బోల్ట్, ఇందులో బోల్ట్ ఉన్నది, బోల్ట్ తీసాను బయటికి. నెక్స్ట్ రీచ్ టు లెఫ్ట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర తీసుకొచ్చాను, ఇవ్వలేదు ఇంకా తీసుకొచ్చాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిలీజ్ టు లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చాను.
నెక్స్ట్ రీచ్ టు బిన్ 2. ఇప్పుడు మనం మళ్ళీ బిన్ 2కి రీచ్ అవ్వాలి. దానికి ముందు ఏంటంటే ఇక్కడ హోల్డ్స్ ద బోల్ట్, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో బోల్ట్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. నెక్స్ట్ రిలీజ్ టు ఓకే రీచ్ టు బిన్ 2, ఇక మళ్ళీ బిన్ 2కి రీచ్ అయ్యాను. నెక్స్ట్ గ్రాఫ్ ద నట్, ఎందులో నట్టు ఉందంటే తీసుకున్నాను. నెక్స్ట్ రీచ్ టు ఎల్హెచ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి వచ్చాను మళ్ళీ నేను. నెక్స్ట్ స్క్రూ నట్ ఆన్ ద బోల్ట్, స్క్రూ నట్ ఆన్ ద బోల్ట్, ఇది హోల్డ్ చేసి ఉన్నప్పుడే మనం స్క్రూ చేస్తాం మనం, అయిపోయింది. నెక్స్ట్ గ్రాస్ప్ అసెంబ్లీ, చూడండి ఇక్కడ రిలీజ్ నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ, అంటే ఇది రిలీజ్ చేయాలి, అదే టైంలో ఇది గ్రాస్ప్ పట్టుకోవాలి. సో ఇది ఇక్కడ పట్టుకుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు బిన్ 2, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు బిన్ 3, ఓకే స్టోర్ దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ రిలీజ్ టు బిన్ 3 స్టోర్లో పడేసాను. ఓకేనా, అదే టైంలోనే మన లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉందమ్మా, ఐడియల్గా ఉంది. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. నెక్స్ట్ ఇది ఎంత టైంలో జరుగుతుంది, ఈ వింగ్స్లో చూస్తామన్నమాట. ఓకేనా, 0, 10 మన ఇష్టమే, మనకు నచ్చిన నెంబర్స్ వేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. ఇందులోని ఇప్పుడు మన సిమ్మో చార్ట్ డ్రా చేసాం కదా, ఈ సిమ్మో చార్ట్లోని ఏదైనా అన్వాంటెడ్ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఈ బిన్ ప్లేస్మెంట్ అనేది మార్చామనుకోండి. సపోజ్ ఇక్కడ బోల్ట్ పెట్టాం, ఇక్కడ నట్టు పెట్టాం, ఇక్కడ స్టోర్ పెట్టాం కదా. సో ఈ స్టోర్ని తీసుకుని సెంటర్లో పెట్టండి. ఓకేనా, మనిషి మూమెంట్ ఉండదు. బోల్ట్ ఈ చేతితో తీస్తాడు, ఓకే రైట్ హ్యాండ్తో బోల్ట్ తీస్తాడు, లెఫ్ట్ హ్యాండ్తో నట్టు తీస్తాడు, రెండింటిని బిగిస్తాడు, మధ్యలో ఉన్న స్టోర్లో పడేస్తాడు. ఇది మీరు చేయాలనుకుంటే చేయండి. ఓకేనా, దానికి మీరు చేయండి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెంప్లెట్స్. ఇందులో మిగిలిపోయినవి నాన్న, టెంప్లెట్స్ ఒకటి, మోడల్స్ ఒకటి. మోడల్స్ మీకు సింపుల్గా చెప్తాను. టెంప్లెట్స్ అంటే మనకి చిన్నప్పుడు ప్లాస్టిక్ స్కేల్ మీద ఆల్ఫాబెట్స్ ఉండే, మీకు ఐడియా ఉంటుంది. మనకి ఇది ఏంటిది జామెట్రీ బాక్స్లో ఇస్తారనమాట. అలాంటి వాటిని మనం టెంప్లెట్స్ అంటాం అనమాట. అవి ప్లాస్టిక్తో చేయొచ్చు, వుడ్తో చేయొచ్చు, మనకు నచ్చిందంతా చేసుకోవచ్చు. సో అలా చేసి మనకి ఫ్లో డయాగ్రాము, స్ట్రింగ్ డయాగ్రామ్లోని మనకి ఫ్లో డయాగ్రామ్లో లేఅవుట్ తీస్తాం కదా, ఏ స్టోర్ ఎక్కడ ఉందో చూపిస్తాం కదా. సో అలాంటి మన ఎవ్రీ స్టోర్కి ఎవ్రీ మిషన్కి ఒక టెంప్లెట్స్ చేసుకొని ఆ టెంప్లెట్స్ని మనం ఫ్లో డయాగ్రామ్లోని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, ఆ ఇన్స్టాల్ చేసింది ఏమవుతుందంటే మనకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇప్పుడు మనకేంటి ఫ్లో డయాగ్రామ్లో ఓన్లీ 2-3 బాక్సులు డ్రా చేస్తున్నాం, అందులో ఇదంటున్నాం. చాలామందికి అక్కడ నేమ్ మెన్షన్ చేస్తే కానీ అర్థం కాకపోవచ్చు. కానీ టెంప్లెట్స్లో ఉండే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, అక్కడ మనకి ఇవి ఆల్ఫాబెట్స్ అనేవి ఏవైతే మనకి స్టోర్ కానీ, నెక్స్ట్ మిషన్ 1 కానీ మిషన్ 2 కానీ మనకి చూపించాం కదా ఫ్లో డయాగ్రామ్లోని. సో అలాంటివన్నీ కూడా టెంప్లెట్స్లో చేయడం ద్వారా యూజ్ ఏంటంటే ఇవి కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట, అంత ఇంకేం లేదు. ఇవి టెంప్లెట్స్ని యూజ్ చేసి కూడాను మనం మెథడ్ స్టడీ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మోడల్స్. ఈ మోడల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అన్న 3D ప్రింటింగ్ అంటున్నారు కదా, మనకి 3D ప్రింటింగ్ అంటున్నారు కదా. సో ఆ 3D ప్రింటింగ్లో ఏం చేస్తారు, మన యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా ఉన్నామో అది స్కాన్ చేస్తాం అన్నమాట. స్కాన్ చేసి మనం ఎలా ఉన్నామో అది ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో లేకపోతే ఇంకేదో సమ్ అదర్ మెటీరియల్తోనో మనలాంటి మోడల్ అక్కడ తయారు చేస్తుంది. మనంతైనా పెట్టుకోవచ్చు, మనకన్నా చిన్నదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, స్కేల్ తీసుకొని చేసుకోవచ్చు. సో అలాంటిది యాజ్ ఇట్ ఈజ్. లేత్ మిషన్ అంటే లేత్ మిషన్ పెడుతుంది, షాపర్ అంటే షాపర్ పెడుతుంది, నెక్స్ట్ ప్లానర్ అంటే ప్లానర్ పెడుతుంది అన్నమాట. సో అలాగా ప్రతి మిషన్ని మనం రెడీ చేసుకొని మన సేమ్ ఫ్లో డయాగ్రామ్లోనే, ఇది టెంప్లెట్స్ ఫ్లో డయాగ్రామ్లోనే, మోడల్స్ కూడా ఫ్లో డయాగ్రామ్లోనే పెట్టి మనకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనకి బాగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. దీంతో మెథడ్ స్టడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ మెజర్మెంట్ ఆర్ టైం స్టడీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.